లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి క్యారెట్ తీసుకోవాలండి, అదేవిధంగా పొటాటో, దాంతోపాటు క్యాప్సికమ్ కూడా తీసుకొని పొడవుగా వీటిని కట్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని సపరేట్గా మనము ఉడికించేసుకోవాలి. ముందుగా నేను టమాటాను, ఎండు కొబ్బరి, కాజును ఆయిల్లో వేంపుకున్నానండి. దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, పొడవుగా చీల్చుకున్న మిర్చిని కూడా యాడ్ చేసి ఇందులోకి 1 కప్పు వరకు ఆనియన్ చిన్నగా తరిగింది వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా ఫ్రెష్ అల్లాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని అన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా, కాజు, కొబ్బరిది ఉంది కదా, ఆ పేస్ట్ని అంతటిని ఇందులోకి యాడ్ చేసి కొద్దిగా 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు 4 to 5 minutes వరకు దీన్ని మగ్గించేసుకోవాలి. ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేద్దామండి. కారాన్ని 1.5 స్పూన్ వరకే యాడ్ చేయాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసి అదేవిధంగా జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఒక చిటికెడంత వరకు వేసుకొని సాల్ట్ను సరిపడినంత వేసుకొని ఈ మసాలాలన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ముందుగా ఉడికించేసుకున్న ఆలును, అదేవిధంగా క్యారెట్, క్యాప్సికమ్ను కూడా ఇందులోకి యాడ్ చేసి ఈ పేస్ట్ అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటినన్నిటిని బాగా కలుపుకొని మనము ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించేసుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి గుప్పెడంత వరకు కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నామంటే ఇంకొక 2 minutes తర్వాత ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.